గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. పంచగ్రామాలు చేసినట్టు 23 ఏళ్ళుగా ఎంతో బాధపడుతూ ఆవేదనతో రైతాంగం మరియు గృహాలు ఉన్నటువంటి కుటుంబాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. దాని పరిష్కారం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి జీవో ఇవ్వడం జరిగింది, 578 జీవో. దాని తర్వాత సార్ మాట్లాడతారు. దాని తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు ఏదో ఉండనాలుగు మంది అయితే కొండనాలుగు మంది అయితే ఉన్నాళ్ళు కూడిపోయిందని రాజశేఖర రెడ్డి వచ్చి ఆజ్యం లేకుండా మనం చేశాడు. తర్వాత అప్పుడు మేము మళ్ళా మనందరూ అదృష్టం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నేను, మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు, మరొక శాసనసభ్యులుగా ఉన్న గణబాబు గారు, మరొక శాసనసభ్యులుగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గారు, మరొక శాసనసభ్యుడిగా ఉన్న పంచకాల రమేష్ బాబు గారు, మరొక శాసనసభ్యుడిగా ఉన్న పేలా గోవన్ సత్యనారాయణ గారు, తర్వాత మన విష్ణుకుమార్ రాజు గారు, అందరం అప్పుడున్న మంత్రి అయ్యన పాత్రి గారు, అందరూ కలిసి సార్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి యాక్ట్ అమెండ్ చేసి 229 జీవో తెచ్చాం. మళ్ళీ దాన్ని దుర్మార్గులు కావాలని మనకు పేరు వస్తుందని చెప్పి స్టే తెచ్చారు. అన్న ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు స్టే తెచ్చి మన మీద ఇబ్బంది పెట్టిన పంచగ్రామాల తాలూకా బూతులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారన్న. అంటే మన మీద విశ్వాసం నమ్మకంతో సరే ఓటమి చెందొచ్చు. అదే రకంగా మన జగదీష్ గారు అధ్యక్షులు, మరొక జనసేన నాయకులు ప్రత్యూష భాస్కర్ గారు, జిల్లా అధ్యక్షులు జనసేన రమేష్ బాబు గారు, గౌరవ మన కోరాడ రాజు ఇన్ఛార్జి గారు, అదే రకంగా మన కార్పొరేటర్లు 5 కూడా కన్నా గారు, పివి గారు, బల్లశ్రీని గారు, శంకర్రావు గారు, మన సెక్రటరీ పాసిల్ ప్రసాద్ గారు. అన్న ఒక మాట చెప్తున్నాను లోకేష్ గారు, పంచగ్రామాల మీద ఎంత నమ్మకం అంటే మొన్న ఉరుసుంటున్న కార్పొరేట్లు అందరూ మీ దయ వల్ల సార్ దయ వల్ల తెలుగుదేశం కార్పొరేట్లే గెలిచారు. అంత నమ్మకం విశ్వాసంతో వేశారు. తమరి వేళ మా అదృష్టం, మా ఊరి మీదుగా మా కాన్స్టిట్యున్సీ మీదుగా తమరు రావడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలా మీ ఊపు, మీ స్పందన, మీరు సబ్జెక్టు మీద ఇచ్చే హామీలు, చిన్నపిల్లలు సైతం మిమ్మల్ని నమ్ముతున్నారు. వేళ చిన్నపిల్లలు సైతం మీకు స్వాగతం పలుకుతారంటే నిజంగా మీకున్న దృఢ దీక్ష, మీ పట్టుదల, మీ అవగాహన, ఏ సబ్జెక్ట్ చెప్పినా మీరే మాకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితి వేళ మీరు తయారయ్యి మరి ఈవేళ ప్రజల మందికి వచ్చి మాకు చెప్తున్నారు. అని చెప్పి తమను కోరేది ఒకటే సార్, 2004 నుంచి రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి 21 సంవత్సరం సార్ ఈ సంవత్సరానికి వస్తే మరి ఒక్క ఇల్లు మరమ్మతు చేసుకోలేదు, ఇల్లు అమ్ముకోలేదు, పెళ్లి చేసుకోలేదు. కనీసం మేము ఉన్నప్పుడు బాసం ఒప్పించి మీ అందరం కలిపి మరమ్మతులకు జీవో తెస్తే ఆ జీవో కూడా నిన్నటి వరకు ఇవ్వలేదు సార్. ఇప్పుడే జీవో ఇస్తామన్నారు సార్. ఇన్నకాక మొన్న ఎలక్షన్స్ దగ్గర వస్తుందని చెప్పి మా కంటి చూపు సరిగా వచ్చారు సార్. సమస్య ఏముందో మరి ప్రజలందరూ చెప్తారు. మా కార్యకర్తలు ఎవరైతే బాధిత సంఘాలు ఉన్నాయి, మన పంచగ్రామాల సమస్య బాధితులు ఉన్నారు, రైతులు ఉన్నారు సార్. ముఖ్యంగా రైతులు అనాదిగా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు సార్, ఇప్పటికీ కూరగాయలు పండిస్తున్నారు. ఈవేళ కూడా వారు చెప్తే ఎక్కువ మేము టైం తీసుకోవాలి, వారు చెప్తే తమ వింటే అర్థమవుతుంది. ఇప్పుడు మన ప్రీతమ జాతీయ ప్రధాన కార్యదర్శి రేపు భవిష్యత్తు మనందరికి కూడా మన హామీలు, మన అభివృద్ధిని మరి ఐటీలో, పంచాయతీరాజ్లో ఎన్నో అభివృద్ధి కోరిన 1000 కోట్ల అభివృద్ధి చేసి గ్రామాల్లో ఈవేళ కూడా లోకేష్ బాబు గారే కనపడతారంటే వారి పట్టుదల, వారి దృఢదేశకు మెచ్చుకుంటూ నా అదృష్టంగా, మన అదృష్టంగా భావిస్తాం. మన నియోజకవర్గం అదృష్టంగా, 5 నియోజకవర్గం అదృష్టంగా సారి వేళ మనకి అవకాశం కలిగం చేసినందుకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, యువ నాయకులు శ్రీ లోకేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సబ్జెక్టులోకి వెళ్లే ముందర ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి,
రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటున్నా. చూడండి పరిస్థితి. అందరు వీడియో చూసారా? వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులు పైకెత్తండి. సోషల్ మీడియా కదా, అందరికి ఫోన్లు ఉన్నాయి. అది మళ్ళొకసారి పైకి చేతులు పైకెత్తండి అందరుగా చూసిన వాళ్ళు అందరూ. అయ్యా 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితకబాదారు జగన్ని. మీకు తెలీదు స్టోరీ. హైదరాబాద్ లో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం పెంచుకున్నాడు ఈయన. అందుకే పాపం ఈరోజు ఉపాధ్యాయులనే రోడ్డెక్కిచ్చాడు ఈయన. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గానికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. బండారు గారితో నియోజకవర్గంలో అడుగుపెట్టే ముందల మేము చర్చించుకున్నాం. అన్న మధ్యాహ్నం పూట కమ్యూనిటీ మీటింగ్ జనరల్గా పెడతాను, పలానా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అన్ని అడిగి కోరా. ప్రసక్తే లేదు, పంచగ్రామాల సమస్య మాకుంది, మీరు తెలుసుకోవాలి, ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని పట్టుబట్టారు బండారు గారు. అందుకే ఈరోజు ఈ మీటింగ్ కూడా మనందరం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు చెప్పినట్లు గత 2 రోజులుగా వేదికమైన ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో మేమందరం కూర్చుని ఈ ఇష్యూ గురించి చర్చించాం. దాదాపు 12,000 ఎకరాలు, 18,000 ఇల్లుకి సంబంధించిన సమస్య అది. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్ని కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. మళ్ళీ ఆయన చనిపోవటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందలకు అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లా వేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది. పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు తప్పనిసరిగా 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 229 జియో తప్పనిసరిగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్ బాబాయ్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇట్లా పరిష్కరిస్తానన్నాడు, అట్లా పరిష్కరిస్తానన్నాడు. బిల్డప్ బాబాయ్ని అడుగుతున్నా, ఏమైంది? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీ ప్రభుత్వం పీకిందేంటి, పొడిచిందేంటి? ఇన్ని కమిటీలు వేశారు, మంత్రులు పెట్టారు, మంత్రులు వచ్చారు, మంత్రులు ఉద్యోగాలు కూడా పోయినాయి. కానీ సమస్య ఎక్కడ పరిష్కారం అవ్వాల? మీకు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు కేసులు విత్డ్రా చేసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ సమస్య పరిష్కరించరు? వాళ్ళ ఆలోచన ఒకటే, 229 జియో అమలు చేస్తే ఎక్కడ
తెలుగుదేశం పార్టీకి మొత్తం క్రెడిట్ వస్తుంది. అరే చరిత్ర రాసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది చెరిపేసేది అంత తేలికైన పని కాదు. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇంత స్పీడ్గా ముందరికి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే. ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి ఒక విషయం ఆలోచించాలి. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ రోజుతో 4 సంవత్సరాలు అయింది 3 ముక్కల ఆట. అదేంటో తెలుసా? ఏంటది? 3 రాజధానులు, క్వార్టర్ బాటిల్ లాగా 3 క్యాపిటల్స్. నేను అడుగుతున్నా, మన ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందిందా? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి ఒక్క పనికొచ్చే పరిశ్రమ తీసుకొచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించిందా? విచిత్రం ఏంటంటే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, తెలుసు కదా ఎవరు? ఏకంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ఆయన. అయ్యా ఈ రేసు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంగా ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా, గుడ్డు ముందలు వచ్చిందా అని అడుగుతాడు. అరే నేను చేయలేనంటే చేయలేనని చెప్పాయా, ఎందుకు మా పరువు అట్లు తీస్తావు? ఆ కోడిగుడ్డు మంత్రిని నేను అడిగిన, సూటిగా ప్రశ్నించా, అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, మీ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయిందో చర్చకు మీరు సిద్ధమా? నేను సిద్ధమని ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. ఇంకా సౌండ్ రాలా అక్కడి నుంచి, మీ దగ్గర నుంచి కాదు, అక్కడి నుంచి రాలా, కోడిగుడ్డు నుంచి సౌండ్ రాలా. కోడిగుడ్డు కూడా మార్చేస్తున్నారంట కదా, అది కూడా దాని గురించి కూడా ఒకసారి ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి, ఆ చెత్త ఎత్తి పక్కనోడు ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా. అలాంటిది వీళ్ళు చెత్తలో ఎందుకు పనికిరానోళ్ళని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం వెళ్తే వీళ్ళు బంగారం ఎట్లవుతారండి? కోడిగుడ్డు పరిస్థితి అదే, బిల్డప్ బాబాయ్ పరిస్థితి అదే. డైమండ్ రాణి గురించి ఎందుకు, జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టాను నేను, గౌరవప్రదంగా జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టిన. ఓకే, మళ్ళీ కేసు పెడతారు అన్నగారు పేరు పెట్టి. సో అరే గంట అరగంటకి మళ్ళీ సబ్జెక్ట్ చాలా ఉంది లేగబ్బా, ఇది సీరియస్ సబ్జెక్ట్ మొత్తం డివేట్ అవుతుంది. కానీ ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సింది, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని అడుగులేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. 3 నెలల్లోపుకి పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. కానీ మీ దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కోరుతున్నా. కోరచ్చు కదా? కోరచ్చా? ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదండి. పంచగ్రామాల్లో ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదు. వాళ్ళు వస్తే మీరే అడగండి, 229 జియో ఎందుకు మీరు అమలు చేయట్లా? బిల్డప్ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయ్ వస్తాడు. ఈ బాబాయ్ టైం అయిపోయింది, కొత్త బాబాయ్ని తీసుకొస్తాడు. ఆ బాబాయ్ని అడగండి. పోయినాడు ఎటుకో పోయినాడు, 229 జియో అమలు చేస్తా అన్నారు. మీరు ముందల అది అమలు చేసి మా గ్రామంలో అడుగు పెట్టండి నిలదేయండి. ఎక్కువ వింటే మనకి మైండ్ కూడా బ్లాక్ అవుతుందండి వీళ్ళు సొల్లు కవర్లకి. ఈ ముఖ్యమంత్రికి ఒక జబ్బు ఉందండి, గూగుల్లో కొట్టండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టండి. నిజంగానే ఈ ముఖ్యమంత్రి చూస్తే నాకు అది అర్థమైంది. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాండి. ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. ఆయన ఒక్కడికి వచ్చినట్లేదు ఆ జబ్బు. ఫస్ట్ క్యాబినెట్ సభ్యులందరికీ వచ్చింది, తర్వాత వాళ్ళు కలుస్తారు కదా, రోజు మాడుకుంటారు. అట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు అందరికి వచ్చేసింది. సో కరోనా లాగా ఈ మైథోమేనియా సిండ్రోమ్ కూడా అక్కడ తయారైపోయింది. సో ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు వచ్చి చెప్తారు. దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జియో కాపీలు కూడా మీకు ఇస్తాం. చట్టాన్ని కూడా ఆనాడు సవరణ చేశాం.
ఈ సమస్య పరిష్కరించాలని అనేక అడుగులు వేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిగా పెద్దలు నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు యువగలం రథసారథి నారా లోకేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ పంచగ్రామాల ప్రజల తరపున మీకు పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈ సింహాచలం పంచగ్రామాల దేవస్థాన భూ సమస్య అంటే ఇది ఒక్కరి సమస్య కాదు సార్. 1,20,000 కుటుంబాలు ఉన్నాయి సార్ లోకేష్ సార్. ఈ 1,20,000 కుటుంబాల తాలూకా ప్రజలు చాలా అష్టకష్టాలు పడుతున్నారు సార్. పిల్లలకు పెళ్లి చేసుకోలేకపోతున్నారు, పిల్లడికి ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నారు, చదివించుకోలేకపోతున్నారు సార్. ఇది స్వతంత్రం రాకముందు మన పెందుతు నియోజకవర్గంలో పెదగాడి గ్రామంలో టానాలో శిస్తులు చెల్లించేవారు సార్. స్వతంత్రం వచ్చిన తర్వాత కట్ట మున్సిపులు వసూలు చేసేవారు సార్ పన్నులు. దేవస్థానం భూమి అయితే ఏ రోజైనా దేవస్థానం వాళ్ళు వచ్చి శిస్తు అడగనే దాఖలాలు లేవు సార్ ఈ రోజు వరకు. నెక్స్ట్ ఏంటంటే మన ఇది రైతువారి 11A ఎస్టేట్ అబాలిస్డ్ యాక్ట్ ప్రకారం 98 యాక్ట్ ప్రకారంగా ప్రైవేటు గవర్నమెంట్ భూములపై విచారణ నిర్వహించి ఈ 22Aలో నిషేధిత ప్రాంతంగా గుర్తించారు. దాని నుంచి తొలగించాలని పంచగ్రామాల ప్రజల తరపున నేను సవినయంగా మీకు మనవి చేస్తున్నాను సార్. ఉండండి. నెక్స్ట్ మన ఈ 23 సంవత్సరాల నుంచి ఈ పంచగ్రామాలు పడుతున్న వేదనలత సార్ గౌరవనీయులు మా మాజీ శాసనసభ్యులు చెప్పారు, బండారు సత్యనారాయణమూర్తి గారు. ఇది 2004లో మన గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 జనవరిలో 578 జీవో ఇవ్వడం జరిగింది సార్. దాని మీద మన 12,000 పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది సార్. రెగ్యులేషన్ చేసాం. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ గారు దాన్ని ఆపేయడం జరిగింది సార్. మళ్ళీ మన గవర్నమెంట్ లో దీని మీద ఒక చట్టం ఊచేసి ఆ కేబినెట్ ఆమోద ముద్ర తీసుకొని గవర్నర్ ఆమోద ముద్ర కూడా మనం వేయించడం జరిగింది సార్. ఈ లోపు వాళ్ళు కొన్ని కేసులు వేయడం వల్ల ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది సార్. మేము ఈ పంచగ్రామాల తరపున సవినయంగా మీకు మనవి చేయింది ఏమనగా, మనకి అలాంటి జీవో 578 జీవో లాంటి మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ జీవో ఇవ్వండి. పూర్తి హక్కులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, పంచగ్రామాల ప్రజలందరికీ పూర్తిగా మా భూములు సార్ అయ్యి. ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంతో మంది తల్లులు తండ్రులు ఉన్నారు, 2-3 పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు సార్. వాళ్ళందరి వేదన విని మాకు పూర్తి పంచగ్రామాల ప్రజలకు పూర్తి న్యాయం చేకూరుస్తారని పంచగ్రామాల ప్రజల తరపున నేను మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను సార్. అన్న ఒక్క నిమిషం, మీరు 578 జియో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2004 ముందలున్నప్పుడు ఇచ్చిన జియో. దాని తర్వాత మొన్న అంటే మూడోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 229 జియో బాబు గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగేది 578 అమలు చేయమంటున్నారు. ఇవ్వండి, అందుకే ఇది నాకు కొంచెం క్లారిటీ ఉండాలి కదా, చెప్పండి. 578 జీవో ఇచ్చి ఇప్పుడు మా స్థలంలో మేము నిర్మాణాలు చేసుకోవడానికైనా లేదు దాన్ని ఏమైనా రిపేర్లు చేసుకోవడానికైనా మరి పూర్తి హక్కులు ఉండాలి సార్. కరెక్ట్ సార్. గురుగారు నేను అడిగేది ఏంటంటే 578కి 229కి తేడా ఏంటో మీకు తెలుసా? నాకైతే తెలియదు. అంటే నేను చదవాలి జియో, నేను 229 చదివాను. ఇది ఒక్కసారి సార్ లోకేష్ సార్ చెప్పండి. ఇప్పుడు 1977లో 27 గ్రామాలని ఎస్టేట్ గ్రామాలుగా గుర్తించడం జరిగింది సార్. ఎస్టేట్ గ్రామాలంటే ఎస్టేట్ అంటే రైతువారి ఒక్కండి అంటే. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే 500 మీరు అడిగేది 578 జియో అమలు చేయాలని, నేనేమో 229 జియో అమలు చేస్తాను హామీ ఇచ్చా. ఈ రెండింటికి తేడా ఉందా అని అడుగుతున్నా. ఏం లేదు సార్, ఏదైనా మాకు మీ పంచగ్రామాల తరపున మాకు అందరికీ ఆమోదయోగ్యమే సార్. అంటే నాకు ఎందుకంటే 578 జియో నేను చదవలేదు, 229 నేను చదివాను. సో తెలియని దాని గురించి నేను హామీ ఇవ్వకూడదు కదా, లేదంటే నేను పరదాలు కట్టుకుని మళ్ళీ తిరగాలి ఈ సైకో జగన్ లాగా. అట్లా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిని నేను.
శాసనసభ్యులు కూడా తెలుసు. నేను ఏనాడు వాళ్ళు తిప్పించుకోవాలి ఆఫీస్ చుట్టూ. అడగండి. పంచాయతీరాజ్ సంబంధం ఏమైనా ఉంటే, ఇష్యూ ఏమైనా ఉంటే మన బడ్జెట్ ఇయర్ అంటే April 1 ముందలా ఇచ్చేసేవాళ్ళం. అన్న మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వర్క్స్ ఇచ్చేయండి, నేను బడ్జెట్ ఎలకేట్ చేసి మీకు జియోలు ఇష్యూ చేస్తాను, దయచేసి ఈ పనిమైన మటుకు ఆఫీస్కి రావద్దు, మా సెక్షన్కి రావద్దని ఎప్పుడు తిప్పించుకున్నాడు కాదు. ఇన్ఫాక్ట్ జియోతో సహా వాట్సాప్ పంపించాడు. ఎందుకంటే మీరు ప్రజల్లో ఉండాలి, నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు, మనందరం ప్రజల చుట్టూ తిరగాలి. అందుకే మన పార్టీ కానీ నా ఆలోచన కూడా ఏంటంటే చాలా స్పష్టంగా 229 జియో అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం సార్, ఈ రోజు ఈ పెందుర్తి నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధిలో ఉన్నదంటే దానికి ప్రధాన కారకులు బండారు సత్యనారాయణ మూర్తి గారు, గన్నబాబు గారు, పంచకర్ల రమేష్ బాబు గారు. పార్టీలు పక్కన పెడితే మనం అంతా ఇప్పుడు మిత్రపక్షం. గురుగారు ఒక చిన్న సమస్య ఉంది. గురుగారు ఒక చిన్న సమస్య ఉందండి. మీరందరూ ఏమనుకోరు కదా, ఒకటి ఒక విషయం చెప్తే ఎవరు అపార్థం చేసుకోకూడదు. మనం తన్నే దున్నపోతు జోలికి వెళ్ళమండి, ఎందుకంటే అమ్మాయి తంతుందిరా బాబు అని. కానీ పాలిచ్చావకి పొద్దునే ఈ రోజున 1 లీటర్ ఎక్కువచ్చు కదా అనుకుంటాం. అయినా కరెక్టే కదా, పాడి రైతులు ఉన్నారు కదా, కరెక్టే కదా. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం. సో వింత ఈరోజు ఏంటంటే, నేను అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. దాని తర్వాత ప్రజల దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం. అసలు అడగనోళ్ళు కూడా రోడ్లు వేసి పడేసాం. కానీ ఎక్కడైతే ఎక్కువ రోడ్లు వేసామో అక్కడ ఓట్లు పడలా. వింత. అదే ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఏ గ్రామం టచ్ చేసినా మీరు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు, మా రోడ్లు బాగు చేయండి బాబు అంటున్నారు. చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. సో మీకు ఏం డౌట్ అవసరంలా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో ఇన్ స్పిరిట్ అమలు చేస్తాం. ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. సార్ నమస్కారం సార్. నా పేరు అయితే ఎన్నుబాబు సార్, పెందుర్తి కాన్స్టిట్యున్సీ సార్, పెందుర్తి మండలం. సార్ లాస్ట్ టైం గవర్నమెంట్లో 578 జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే ఆపేశారు. తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు దేవస్థానం సమస్య మీద. తర్వాత 2014 నుంచి 19 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లా దేవస్థానం సమస్య ఏదైతే ఉందో ఆ ప్రతినిధులందరూ కూడా మా రైతులు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి మాతో మాట్లాడడం జరిగింది. మా సమస్య చెప్పుకున్నాం, ఇది పరిస్థితి అయ్యా, మరి కాలయాపన అవుతుంది, మా సమస్యను కొంచెం పరిష్కరించండి అంటే ఆయన వెంటనే స్పందించి పంచగ్రామాల ప్రతినిధులు అందరినీ తీసుకెళ్లారు సార్. అంటే రైతుల్ని, రాజకీయ నాయకులు అందరినీ తీసుకుని వెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి ఆ తర్వాత రోజే సంబంధిత జిల్లా కలెక్టర్ని దేవస్థానం అధికారుల్ని వెంటనే ఆ తర్వాత రోజే అక్కడ సమావేశపరిచి మాతో ముఖాముఖి మాట్లాడించి నిర్ణయం వెంటనే తీసుకున్నారు సార్. ఇది వెంటనే పరిష్కరించండి, ఇది చాలా రోజుల నుంచి ఆగిపోయింది, దీన్ని ఎలాగైనా సరే పరిష్కరించాలని అక్కడ ఆర్డర్ చేశారు సార్ సారు. వెంటనే జిల్లా యంత్రాంగం అంతా కూడా స్పందించి దాన్ని కలెక్టర్ గారికి నోటిఫైడ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రాజ్భవన్ పంపించి రాజ్భవన్ ఆమోదం పొందేటట్టు కూడా చేశారు. కాకపోతే నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ అవ్వకపోవటం వల్ల, ఎలక్షన్ కోడ్ రావటం వల్ల కొంతమంది ఎలక్షన్ కోడ్ వరకు కావాలని అడ్డంకులు సృష్టించి కోర్టులో వేయటం వల్ల, స్టే ఆర్డర్ తెచ్చడం వల్ల ఆగిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ దురదృష్టం జగన్ గారిది వచ్చింది. జగన్ గారు ఇప్పటివరకు అసలు ఈ సమస్య మీద పట్టించుకోలేదు సార్. అసలు కమిటీలు చేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు జరగలేదు. ఈ 3 నెలల్లో జరుగుతుందని కూడా మాకు ఎటువంటి ఆశ లేదు. దయచేసి ఈ 229 జీవో చంద్రబాబు నాయుడు గారే రప్పించారు, అది కొన్ని కారణాలు ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తే దాన్ని కొనసాగిస్తారా అని అడుగుతున్నాం సార్. తమ్ముడు, నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పేశాను. 229 జియో మన ప్రభుత్వం అమలు చేస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. రెండో విషయం, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే కావాలని కొంతమంది రెచ్చగొట్టి కోర్టుకు పంపించి ఈ ఇష్యూని కాంప్లికేట్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. సో మనలో కూడా చైతన్యం అవసరం. ఈ సమస్య శాశ్వతమైన పరిష్కారం కావాలంటే
బాధితులు కూర్చోవాలి, డిపార్ట్మెంట్ కూర్చోవాలి, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూర్చుని శాశ్వతమైన పరిష్కారం చేయాలి. 3 నెలలు ఓపిక పట్టు, జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, తూచా తప్పకుండా ఇది అమలు చేస్తాం. ఈ ఒక్క సమస్య కదా, ఏ ఒక్క సమస్య కూడా ఈ సైకో జగన్ పరిష్కరించలేదు. ఏ ఒక్కటి కూడా అడుగడుగునా ప్రజలు వచ్చి చెప్తున్నారు. ఏ ఒక్క ఇష్యూ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈ సైకో జగన్ పరిష్కరించలేదు. ఇన్ఫాక్ట్ కొత్త సమస్యలు సృష్టించాడు. కొత్త పనికిమాల చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని పీడిస్తుంది ప్రభుత్వం. సో అయిన ప్రక్షాళన చేయాలి. 3 నెలలు ఓపిక పట్టు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే తప్పనిసరిగా చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. సార్, ముఖ్యంగా మా పంచగ్రామాల సమస్య మీద మీరు ఈరోజు పాదయాత్రలో భాగంగా మా పంచగ్రామాల సమస్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా పంచగ్రామాల ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 578 జీవో ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు. కానీ అది కూడా ఇల్లుల వరకే ఉన్నది సార్. రైతుల సమస్య వేరు, ఇల్లులు వేరు సార్. ఇది ఈ జీవో కూడా ఎక్కువ దేవుడి భూమి ఆక్రమించిన వాళ్ళకే ఉపయోగమే కానీ రైతులకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు సార్. ముఖ్యంగా అది మీరు పరిగణలోకి కంపల్సరీగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఈ పంచగ్రామాల భూ సమస్య మీద ఎక్కువగా పోరాటాలు చేసి గత దీన్ని 10-15 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటాలు చేశారు సార్. బండారు గారు, పాసిల్ ప్రసాద్ గారు, మా కార్పొరేటర్ పివి నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఈ సమస్య మీద పోరాటాలు చేసి ఈ ప్రజలు చైతన్యవంతం చేసి, అలాగే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు సార్. ఏదో మీరు చేస్తారని, అందులో కూడా మిమ్మల్ని చూస్తుంటే మీరు ప్రజలకు ఏదో చేయాలనే కసి ఏది ఉన్నట్టు మాకు కనిపిస్తుంది సార్. మీరే మా దిక్కు, మీరే మా భవిష్యత్తు అన్నట్టు ఉంది సార్. ఆ విధంగా ముఖ్యంగా ఏమి లేదు సార్. ఈ సమస్యని 1,00,00,000 కోట్లు దోపిడీ చేసి జైల్లో ఉండి జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ మా సమస్యను ఏమనంటే కోర్టు ఉందని చెప్తున్నారు సార్. అది పెద్ద సమస్య కాదు సార్. మీరు కూర్చుంటే ఈజీగా పరిష్కరించగలే ఇది ఉంది సార్. అది మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే, అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కూడా పార్లమెంట్లోనే తలుపులేసి ఏమి కాకుండా విభజించారు. ఇక్కడ పంచగ్రామాల సమస్య వచ్చేసరికి మాత్రం కోర్టు అని చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరునే. ఇది మాత్రం మీరు చాలా సింపుల్ గా చేయవలసిన పని సార్. ఏమి పెద్ద ఇది కాదు. అలాగే ఈ 570 మన పాసిల్ ప్రసాద్ గారు వాళ్ళ భార్య మీద కూడా ఈ పోరాటాలు చేస్తే ఎన్నో కేసులు, మా నాయకుల మీద, పివి నరసింహరావు వీళ్ళందరి మీద కేసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కువ చేసేవారు సార్. ఎందుకంటే పోరాటాలు వాళ్ళే చేసేవారు కాబట్టి. కావున మాకు ఏం లేదు సార్. ఈ 9,600 ఎకరాల భూమి ఉంది సార్. అది అందులో ఖచ్చితంగా 6,000 ఇంచుమించి 7,000 వరకు దేవుడి భూమే సార్. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించింది 1,800 ఎకరాలే సార్. ఈ 1,800 ఎకరాలకి మీరు న్యాయం చేస్తారనేసి, రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పూర్తిగా హక్కులు కల్పిస్తారని, అది కూడా అసెంబ్లీలో చట్టం చేసి ఇస్తారని ఆశిస్తున్నాం సార్. అన్నగారు మంచి ప్రశ్న వేశారు నాకు. ఈ రైతులది సంబంధించిన భూమి 1,200 ఎకరాలు ఉందని. 1,800. ఇదిగో ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు స్వామి, నేను బుక్ అయిపోతా చివరికి. అది కూడా పెద్దల మీటింగ్ లో డిస్కస్ చేశాం. ఇది కొంచెం ఎట్లా పరిష్కరించాలో కొంచెం వివరాలు తెలుసుకుంటాను. ఎటుగో ఇది కోర్టులో ఉందని మీకు తెలుసు. శాశ్వత పరిష్కారం చేయాలి. అది ఫాస్ట్ ట్రయల్కి వెళ్ళిపోవాలి. అంటే స్పీడీగా డెసిషన్ ఇవ్వాలని కోర్టు పైన కూడా కొంచెం ఒత్తిడి తీసుకురావాలి.
కానీ మీరు అన్నారు కదా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినాడు హాయిగా బెయిల్లో తిరుగుతున్నారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. పరిస్థితి అలా. ఇంకెక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారండి. లేదంటే ఏమైనా ఎక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారు. కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందలు కూడా కొంతమందికి జైలుకు పంపించారు. వాళ్ళందరూ మాక్సిమం ఒక వ్యక్తి ఉంది 32 రోజులు, 80% మంది వారం 2 వారాల్లో బెయిల్ వచ్చేసి బయటకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టారండి. నేను విచిత్రం ఏంటో తెలుసా, నేను మొదటిసారి ములాఖాత్కి వెళ్ళినప్పుడు నేనే షాక్ అయ్యా. ఆయన ఉన్న బ్యారక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసుకున్న భవనం మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన భవనం. అంటే ఈ రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పాలి ఇంకా. మీరన్నారు అలా సైకో జగనే హాయిగా రోడ్ల పైన తిరుగుతున్నారు, కానీ మా సమస్య కోర్టు 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 అంటున్నారని. ఇది మంచి ఇష్యూ అయినా మంచి పాయింట్ లేవనెత్తారు. తప్పనిసరిగా దీన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. అన్నా నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న, మాది పొర్లిపాలెం అన్న. అన్నా పంచకాల సమస్య అనియా 98లో మాకు ఇల్లు స్కీములు ఇచ్చారన్న గణబాబు గారే, అప్పుడు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. మాకు ఒక పక్కన డాము, ఒక పక్కన కొండ, ఓ పక్కన పట్టాలు, రైల్వే ట్రాక్, మధ్యలో ఉన్నది చిన్న గ్రామం అన్న, ఒక 400 ఇల్లు. అందులో ఏంటంటే దేవస్థానం ఉంది. ఆ గ్రామంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే దేవస్థానం, ఎరగొట్టాలంటే దేవస్థానం, ఇటు ఎరగొట్టి ఇల్లు కట్టాలంటే జీవీఎంసీలు వస్తాను, మీకు ప్రాణప్రులు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ సమస్య మాకు అలా ఉండిపోతుందన్న, అది మా ప్రాబ్లం. పొర్లిపాలెం మేఘాద్రి గడ్డ పక్కన ఉంటదన్న. అప్పుడు గణబాబు గారు కూడా ఇప్పించారు మాకు. హైదరాబాద్లో వెళ్ళి ఇల్లు స్కీములు అవి కూడా గణబాబు గారు ఇప్పించారన్నమాట. అगर చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చాం, ఎవరైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా చేయనిచ్చాం. ఒక్క నిమిషం, నేను పూర్తి చేయనిచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం 229 జియో, 229 జియో, అది అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. స్వామి ఒకసారి మైక్ అమ్మా. సత్యనారాయణ సార్ కూడా 40 ఇల్లు స్కీమ్ ఇచ్చారన్న. అప్పుడు ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మామూలుగా కట్టుకుంటామంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు స్కీములు అవి లేవు కదా జగనన్న ప్రభుత్వంలో, అందుకు మాట అది మా ఇబ్బంది. దీన్ని మీరు కొద్దిగా పరిస్థితులని కోరుతున్నాం అన్నయ్య. పాలిచ్చి ఆవును ఎక్కువ పాలు అడుగుతున్నావు స్వామి. అది నాకు అర్థమైంది. అది గ్రామాలకు వచ్చి, ఇప్పుడు పట్టణాలకు వచ్చి కల్లా టిట్కో ఇల్లు మోడల్ పర్ఫెక్ట్గా ఉందమ్మా. అది ఇంకా అడుగడుగున ప్రజలు కూడా కలిసారు. ఆ మోడల్ని అమలు చేస్తాం G+3. బట్ గ్రామాలకు వచ్చి కల్లా మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టాలి. లేదంటే ఇప్పుడున్న ఇసుక, స్టీల్, సిమెంట్ ధరతో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇల్లు కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు అయిపోతుంది పెట్టుబడి. సో దీనికి వేరే రకంగా పరిష్కరించాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. ఈ పాదయాత్రలో నాకు ఒకే ఒక ప్రశ్న నాకు సమాధానం దొరకలేదు. అది గ్రామాలు ఇల్లు ఎలా కట్టాలి అంటే తక్కువ ధరతో మంచి క్వాలిటీ 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైనే నేను హోంవర్క్ చేయాలి. మిగతాంతా నాకు క్లారిటీ ఉంది. ఒక్క ఇష్యూకి నాకు ఇంకా పరిష్కారం దొరకలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడే లోపల ఈ సమస్య కూడా పరిష్కారం ఎత్తికే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. మళ్ళీ మైకి అమ్మా. 3వ క్వశ్చన్ అడుగుతున్నా స్వామి. క్వశ్చన్ కాదని ఇది చెప్తాను. చెప్పులు కూడా తెపోయాను, ఒక సెల్ఫీ అని. అయ్యాదు పాదయాత్రకి చెప్పులు వేసుకుని వస్తే తెక్కుండి ఎట్లా పోతాయి చెప్పు. ఈరోజు 3 సార్లు నా కాలు దొక్కేశారు. మా ఇన్ఛార్జ్ గారు 6 సార్లు 7 సార్లు ఆల్మోస్ట్ పడిపోయారు. అన్నగారు లేరు, భాస్కర్ గారు అన్నారు, లైన్ కాదు. ఓకేనా. యువగలం
పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం అండి. అలాగే మా పంచగ్రామాల భూ సమస్య గురించి వచ్చిన రైతులందరికీ నమస్కారం అండి. మా తాత ముత్తాతల నుంచి ఆ భూములు పండించుకొని ఉంటున్నాం సార్. మాకు ఇప్పటికీ ఆ సమస్య తీరట్లేదండి. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దేవస్థానం వచ్చి అడ్డేస్తున్నారు సార్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 578 తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్నారు సార్, చాలా మంది బాగుపడ్డారు. తర్వాత సార్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ జీవోని ఆపేశారండి. అది ఇప్పటికీ కూడా అది అలాగే ఉంచేశారండి. ఈ సమస్యని మా ఒక్కరిదే కాదు సార్, 1,20,000 కుటుంబాలు ఉన్నాయి సార్ పంచగ్రామాల మీద. ఈ సమస్యని వీలైనంత వరకు క్లియర్ చేసి మీరు ఆదుకుంటారని సమస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సభకు నమస్కారం. యువగలం పాదయాత్రలో విచ్చేసిన పెందుతు నియోజకవర్గానికి విచ్చేసి మన పంచగ్రామాల భూ సమస్య పైన మన సమస్యలు తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓకే పాయింట్ ఏంటి సార్, పంచగ్రామాలలో 1996లో పెందుర్తి ఎంఆర్ఓ 3 గ్రామాల్లో వేపగుంట, పురుషోత్తంపురం, చీమలాపల్లి, విశాఖ రూరల్ ఎంఆర్ఓ 2 గ్రామాల్లో అడవివరం, వెంకటాపురం 9,068 ఎకరాలకి పట్టాలు ఇచ్చారు దేవుడి పేరున. కానీ ఇందులో 7,250 ఎకరాలు సింహాచల దేవస్థానంవి, 1,750 ఎకరాలు జిరాయితీ రైతులవి. ఈ జిరాయితీ రైతుల్లో హక్కులనే కల్పించాల్సిన బాధ్యత మనకి ఉంది. వీటిని 22A పెట్టి ఉంచడం వల్ల అందులోంచి తొలగించి మనకి ఈ 1,750 ఎకరాల్లో ఉండే జిరాయితీ రైతులకు హక్కులు కల్పించాలి. దీనికి మూలం ఏంటంటే 1947లో ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం 27 గ్రామాల శిస్తులు ఏవైతే సింహాచల దేవస్థానానికి మరి ఇస్తున్నారో విజయనగరం సంస్థానాధీశులు, ఆ 27 గ్రామాలకి ఎస్టేట్ విలేజ్లుగా పరిగణించి 1948లో మద్రాస్ గవర్నమెంట్, ఉమ్మడి మద్రాస్ గవర్నమెంట్ గజెట్ పబ్లికేషన్ చేసి ఇవి ఎస్టేట్ విలేజ్లుగా డిక్లేర్ చేశారండి. దాని ప్రకారం మాకు సంపూర్ణ హక్కులు ఆ రోజు వచ్చినాయి. దాని తర్వాత 1951లో రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్స్ వాళ్ళు కలిసిపోయి మరి దీనిపైన ఇవి ఎస్టేట్ విలేజ్లు కాదు, ఇనాం విలేజ్లు అని కేవలం ఈ 5 గ్రామాలనే 27 గ్రామాలు ఉంటే 22 గ్రామాలకి అక్కడ రైతులకు సంపూర్ణ హక్కు పొందారు. కానీ ఈ 5 విలేజ్లు మాత్రం ఇనాం విలేజ్లు అని చెప్పేసి వీళ్ళు తర్జన పని చేసి ప్రజలు, అప్పుడుండే రైతులు కూడా ఎవరు పోరాటం చేయక, న్యాయ పోరాటం చేయకపోవడం వల్ల 1977లో వీటిని ఇనాం విలేజ్లుగా డిక్లేర్ చేశారు సార్. అప్పటి నుంచే ఈ సమస్య ఉత్పన్నమైంది. దానిపైన చంద్రబాబు నాయుడు గారి హౌస్ మన ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన దానికి తర్వాత 2000లో 578 జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం చాలా మంది రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 229 జీవోతో ఉన్న సమస్య ఏంటంటే ఈ జీవోలో కేవలం 2008 నాటికి 12,126 ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికే రెగ్యులరైజేషన్ చేస్తానంటున్నారు. దానివల్ల మరి ఏవైతే ఆక్రమితమైన భూములు ఉన్నాయో 578 జీవో ఉంది. సింహాచలం కొండంతా, ఆ కొండ హిల్ ఫుట్ ఏరియాలో ఆక్రమించుకున్న 6,000 మందికి అందులో న్యాయం జరుగుతుంది. ఈ పంచగ్రామాల్లో ఉండే 6,000 మందికే న్యాయం జరుగుతుంది. సో 275 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ 275లో ఉన్నటువంటి 6,000 మంది ఆక్రమణదారులకి న్యాయం జరుగుతుంది. ఈ పంచగ్రామాల్లో ఉండే కేవలం 6,000 మంది గృహ నిర్మాణదారులకే న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ ఉండే భూములు అందరికీ, అంటే ఈ ఎవరైతే 1,750 ఎకరాల్లో జిరాయితీ భూములు హక్కులు ఉన్నారో వాళ్ళందరికీ మరి హక్కులు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని తమకు తెలియజేసుకుంటున్నాం. దానివల్ల సంపూర్ణ పరిష్కారం జరుగుతుంది సార్. దీనివల్ల 1,00,000 మంది కుటుంబాలు కవర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ పంచగ్రామాల్లో 1,00,000 కుటుంబాలు, ఈ 1,00,000 కుటుంబాలు ఖచ్చితంగా దీనివల్ల లబ్ధి పొందుతారు. దీన్ని ఒకే ఘాట్ని కట్టొద్దు సార్ దయచేసి. ఇది రెగ్యులరైజేషను అదేవిధంగా హక్కులు 2 రకాలు. ఈ రెండింటిని సపరేట్గా చూసి దేవుడు భూముల్లో ఆక్రమించుకుని ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయండి.
అలాగే పంచగ్రామాల్లో ఉండే రైతులకు హక్కులు కల్పించండి. ఇదే మేము కోరుకున్నాం సార్. దయచేసి సార్ నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే సార్, ఈ సింహాచలం దేవస్థానం సమస్య చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూపిస్తున్నారు సార్. అందులో ఒక పాయింట్ ఏంటంటే 11,000 చిల్లర ఎకరాలు దేవస్థానం చెందుతాయని చెప్తున్నారు కదా సార్. కానీ 275 సర్వే నెంబర్ టోటలీ దేవస్థానం ల్యాండ్ అండి, ఇన్ కంట్రోల్ దేవస్థానం వాళ్ళ దగ్గర ఉందండి. అంటే 12,000 ఎకరాల్లో 6,000 ఎకరాలు దేవస్థానం అండర్లోనే ఉంది సార్. మిగిలిన అడివరం గ్రామ పంచాయతీలో చూస్తే 1,800 ఎకరాలు ఉంటే అందులోని దేవస్థానం ఆఫీసులు కట్టి ఉన్నాయి సార్. ఇప్పుడు ఏవైతే ఆక్రమణ చూపిస్తున్నారో అందులో దేవస్థానం ఆఫీసులు ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. తర్వాత మనం చూసుకుంటే ఈ శ్మశానాలను కూడా ఇంక్లూడింగ్ శ్మశానాలు చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ గ్రామ కంఠాలు చూపిస్తున్నారు, కళ్యాణ మండపాలు చూపిస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ చూపిస్తున్నారు, రోడ్లు కూడా చూపిస్తున్నారు సార్. ఈ టోటల్ ఎక్స్టెంట్ లో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సార్. వాటిని కూడా ఈ సమస్యకి ముడికట్టేసి మొత్తం 12,000 ఎకరాలు అని చేస్తున్నారు సార్. టోటల్ గా మీరు కానీ దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అసలు రోడ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఈ భూములు ఎన్ని ఉన్నాయి సర్వే చేస్తే ఈ సమస్య ఓన్లీ 500 acres లోనే ఉంటుంది సార్ సమస్య. ఇందులో 578 జీవో ప్రకారం మన చంద్రబాబు నాయుడు టైంలో 12,000 ఇళ్ళకి రెగ్యులేట్ చేయడం జరిగింది సార్. వాటిని కూడా మైనస్ చేస్తే మినిమం ఒక 400 acres లోనే ఈ సమస్య అంతా ఉంది తప్పితే ఏమీ లేదు. ముందు మీరేంటంటే ప్రభుత్వ ఆస్తులు ఈ సమస్యలో దేవస్థానం కంట్రోల్లో ఉన్న భూములు ఎంతో ముందు మైనస్ చేయండి, చేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరిగాయో వాటిని కూడా మైనస్ చేయండి. చేస్తే మీకు సమస్య ఇంత పెద్ద సమస్యల్లో ఒక 500 ఎకరాల వరకే సమస్య ఉంటుంది. దాన్ని కానీ మీరు పరిష్కరిస్తే మొత్తం ఏం చేస్తున్నారంటే నెట్ కానీ మీరు తీసుకోగలిగితే, అంటే రైతు వారి ఉన్న భూములు కానీ తీసుకోగలిగితే ఎవరైతే అందులో నివాసులు తీసుకుంటే 500 నుంచి 600 ఎకరాల లోపు మాత్రమే ఉంటారు. మాట్లాడితే ఏమంటారంటే 12,000 ఎకరాలు భూ సమస్య అనేసరికి చాలా పెద్ద సమస్యగా కనబడుతుంది. మీరు ముందు అంటే మేము ఆల్రెడీ గ్రేడింగ్ చేశాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మొత్తం మా గణబాబు గారిని బండారు గారిని అందరినీ తీసుకుని వెళ్ళి అప్పుడు మాకు జాయింట్ కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారును మా జీవీఎంసీలో కమిషనర్ చేశారు. వాళ్ళకి ఇది కూడా మేము టోటల్ గా సార్ ఇందులో ఇంకోటి సార్, ఎన్ఎస్టీఎల్కి ఇచ్చారు సార్ సైట్. ఎన్ఎస్టీఎల్కి ఇచ్చిన సైట్ కూడా ఎన్ఎస్టీఎల్ దేవస్థానం వాళ్ళు అమ్మారు. ఆ దేవస్థానం సైట్ కూడా ఇందులో చూపించారు సార్. మా సింహపూరి లేఅవుట్లో 34 ఎకరాలు ఓడావాడు దేవస్థానం కలిపి డెవలప్ చేశారు సార్. దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు సార్ ఇందులో. అంటే మీరు నేను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేసినవి కూడా ఈ భూమిలో చూపిస్తున్నారు. దీని మీద దాని మీద పూర్తి సమాచారం సార్ మా పెద్దలకు అందిస్తాం, తమరికి అందిస్తాం. సార్ నమస్తే సార్. నమస్తే. పెద్దలందరూ చెప్పారు సార్. 2 పాయింట్లు సార్. మంది యాక్చువల్గా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వే సెటిల్మెంట్ అనేది ఎనామ్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ ఉందండి. ఆ ఎస్టేట్ అబార్షన్ యాక్ట్లో సుమారు 27 గ్రామాలకి అప్పుడు మద్రాస్ గవర్నమెంట్ సర్వే చేయమని నోటిఫికేషన్ ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొనబడింది మద్రాస్ గవర్నమెంట్లో. ఆ 27 గ్రామాల్లో 22 గ్రామాలకి సర్వే చేశారు, వాళ్ళకి హక్కులు కల్పించారు. ఈ 5 గ్రామాలు మిగిలిపోయినాయి. ఆ 5 గ్రామాలకి సర్వే చేసి అదేవిధంగా ఏదైతే 22 గ్రామాలకి ఇచ్చారో అదే రూల్ పొజిషన్లో ఈ 5 గ్రామాలకి చేరిస్తే ఆ సమస్య పరిష్కరించడానికి మాకు సరిపోతుంది సార్. రెండో విషయం ఏంటంటే ఇది ఏదైతే మనం అనుకున్నామో 9,600కి ముడికట్టారు ఈ సమస్యని, 9,600 ఎకరాలకి. అందులో రైతులది పంచగ్రామాల రైతులది 1,800 ఎకరాలు మాత్రమే. ఈ 1,800 ఎకరాలకి మనం రిలీఫ్ ఇవ్వాలి సార్. ఇది యాక్చువల్గా 7,200 ఎకరాలు దేవస్థానంది, 1,800 ఎకరాలు మాత్రం మన ఏదైతే పంచగ్రామాల్లో ఉన్న రైతులది. వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తే సుమారు 1,00,000 మంది వరకు న్యాయం చేయగలుగుతాం, 1,00,000 కుటుంబాల వరకు. ఇది విశాఖపట్నం ఏదైతే జిల్లాకే ప్రధానమైన సమస్య. దీని మీద తమరు చొరవ చూపాలని చెప్పేసి
మరి సింహాద్రప్పన్న ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. సార్ నమస్కారం సార్. ఇది కంప్లీట్లీ అర్బన్ ప్రాంతం సార్. మీరు ఏంటంటే పంచగ్రామాలు గ్రామాలంటే ఎక్కడో గ్రామాలు ఉందనుకోండి సార్, నగరం నడిబద్దులో ఉంది సార్. జీవీఎంసీ 8 కార్పొరేటర్లు ఉన్నాం సార్ దీని పరిధిలో. దయచేసి ఇది అంటే ఎంతమంది చెప్పినా అందరూ సమస్య పరిష్కారం కోసమే ఆలోచిస్తున్నాం సార్. మరొకటి ఏంటంటే ఇది వెస్ట్, పెందుర్తి, నార్త్, ఈస్ట్ కవర్ అవుతుంది సార్, భీమిలి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ తెలుగుదేశం పార్టీ తాలూకా కంచుకోటలు సార్. ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కనుక దయచేసి ఈ సమస్యని వీలైన తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. సింపుల్గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనాంకరండి ఎంతమంది మాట్లాడిందో నాకు అర్థమైంది. 2 ఇష్యూలు ఇక్కడ కరెక్ట్ చేయండి. అంటే నేను నా కొంచెం తేడా ఉందంటే కొంచెం కరెక్ట్ చేయండి. ఒకటి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో అమలు చేయాలి. రెండోది, రైతులకు సంబంధించిన భూములు ఏదైతే 22A ఉందో అది కోడ్ ద్వారా శాశ్వతమైన పరిష్కారం కల్పించాలి. హక్కులు రైతుల దగ్గర నుంచి జిరాయితీ భూమి జిరాయితీ భూమి ఉంది, రైతులది ఉంది. ఇది శాశ్వత హక్కు కల్పించాలి. కరెక్టేనా? ఈ 2 కదా. నాకు అర్థమైంది 2 అందరు చెప్పిన తర్వాత. ఓకే అన్న, పెద్దలు అన్నట్టు గత ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసుకుంటా వచ్చి ఒకే జియో ద్వారా అన్ని తప్పులు కడుక్కోవాలన్నా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు రోడ్లు వేసాం, శ్మశానాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు కట్టేశారు, పాఠశాలలు కట్టేశారు. అన్ని కట్టేసి అన్ని రెగ్యులరైజ్ ఒకేసారి చేయాలంటే ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఎటుకో సమస్య ఉండదు, కానీ పాపం సామాన్యులకి రైతులకు ఉన్న ఇబ్బంది కదా. అది తేలాల ఫస్ట్. మన ప్రయారిటీ అది. దాని ముందర శాశ్వత హక్కు సమస్య పరిష్కారం చూపించాలి, శాశ్వత హక్కు కల్పించాలి. అది మన లక్ష్యం, మన పార్టీ లక్ష్యం. తప్పనిసరిగా ఇది మన ప్రభుత్వం చేయబడుతుంది అని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా ఒకటి కోరుతున్నా, మనందరం కూర్చుని ఒక సమస్య పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒకే మాట మీద నిలబడాలి. ఎందుకంటే వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేస్తూ అలవాటు లేదండి, ఉన్న పెళ్లిళ్ళని చెడగొడతారండి. వాళ్ళు ఏ ఒక్క పెళ్లి చేయలేరు వాళ్ళ జీవితంలో. కానీ ఒక కుటుంబం బాగుందంటే ఆ కుటుంబం లోపల దూర్చి భార్య భర్తల మధ్య తగాదా ఎట్లా పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇట్లనే ఈ సమస్య పరిష్కరించాలని మనం అనేక ప్రయత్నాలు చేశాం, తగాదా పెట్టాలని వాళ్ళు చేశారు. అందుకే ఈ సమస్య పరిష్కారం అవులా. అంటే నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ, అంతే కదా. ఏం తేడా? పేరు మారింది, అదే నాయకులే కదా, తేడా ఏం లేదు కదా. అదే నాయకులు అటు వెళ్ళారు, ఇటు వచ్చేసారు, అంతే. ఏం దానికి? కానీ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే లేకపోతే నేను పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. మళ్ళీ ధైర్యంగా ప్రజల్లో తిరగాలనుకుంటున్నాను. తప్పనిసరిగా దీనికి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుందని మళ్ళీ మీకు నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా? నాకింత అవకాశం ఇచ్చిన పంచగ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. అయ్యా అందరూ వెళ్ళిపోకూడదు సార్. 2:30కి
పైన పడితే ఇంకా ఒకరోజు ముందలే పాదయాత్ర పూగింపు. ఓకే, కాలు ఎరుగుతుంది అది. వినండి, తెలుసు అందరూ ఫోటో దిగాలని కోరిక ఉంది, కాదని నేను అన్నట్లా. హాయిగా వెళ్ళి భోజనం చేయండి. నాకు ఇంకా భోజనం కూడా ఎవరు పెట్టలా. నేను హాయిగా ఒక్కొక్కరిని తీసుకుని ఫోటో దిగుతా. ఓకే, 30 నిమిషాలు ఒక్క 30 నిమిషాలు ఓపిక పట్టండి. హాయిగా అందరూ వెళ్ళి భోజనం చేస్తే మనల్ని నీట్గా లైన్ అవుతుంది. టక్ ఫోటోలు దిగుదాం. తోపులాట లేకుండా గౌరవంగా అందరితో ఫోటో దిగిన తర్వాతనే పాదయాత్ర నేను ప్రారంభిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం. పద మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరే